సో కమింగ్ టు అంటే మీరు ఒక రికార్డు ఉంది అని చెప్పేసి అని చాలా మంది చెప్పారు, మీరు కూడా రికార్డ్ బ్రేక్ చేశారని చెప్పేసి అని తెలిసింది. 10 minutes 70 వాయిస్ వరకు చేయగలుగుతారా సార్? 75 వాయిస్. సో మనం ఇప్పుడు మా ఆడియన్స్ గురించి ఈ యొక్క రికార్డ్ చేద్దాం సార్. తప్పకుండా. అయితే మీ అంత నాకు చిన్న చిన్న బ్రెయిన్ కదా, థోడా బ్రెయిన్ కదా, 2GB బ్రెయిన్ కదా, పేర్లు రాసుకున్నాను. ఆ పేర్లతో మేము అడుగుతున్నాను. రెడీ పరిగెత్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ నాకు అందరికీ ఇష్టమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వాయిస్. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. మరి ఈరోజు మీ అందరినీ కలిసి మీతో మాట్లాడి మీ అందరితో ముచ్చటించడం నాకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్. నాగేశ్వరరావు గారు. నాగార్జున సార్, నాన్నగారు మేము ఎంత ప్రయత్నించినా కానీ మీలాంటి ఎవ్వరము మీలాంటి హుషారు మాకు ఎందుకు రాము అని. ఎందుకంటే అప్పట్లో మేము తిన్న ఆహారము. కృష్ణ గారు. మహేష్ బాబు ఎంత పెద్ద హీరో అవుతాడని నేను ఎప్పుడూ ఊహించాను. భరత్ అనే నేను ఈ సినిమా ఎంతో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ సూపర్ స్టార్ కృష్ణ. మోహన్ బాబు గారు. ఏమయ్యా, అందరూ అంటూ ఉంటారు చిరంజీవి నేను శత్రువులు అని, కానీ మా ఇద్దరికి మించిన మిత్రులు ఎక్కడా లేరు. టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటారు. మోహన్ బాబు గారు. నాకు చాలా సంతోషంగా ఉంది మోహన్ బాబు గారు. మరి ఆ విధంగా చూసుకుంటే ఈ సోగ్గాడు శోభన్నతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది తెలుసు? రావు గోపాలరావు గారు. ఏటి అంటే మరి ఆ విధంగా చూసుకుంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ రోనా కనుక నేను ఏడు చెప్తున్నానంటే రాజబాబు గారు. మీరేమి చెప్పినా కానీ ఈ జనాలు మాట వినరు. కాంతారావు గారు. ఎందుకు అలా మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు. ఈ కత్తి యుద్ధ కాంతారావుతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా యువర్ ఆనర్? చిరంజీవి గారు. ఆచార సినిమా అలా రిలీజ్ అయిందో లేదో 7 million వ్యూస్, నాకు ఎంతమంది అభిమానులు. ఇది చాలదా నేను ఇంకా సినిమాలు చేయడానికి. నాగార్జున గారు. మొన్నటిదాకా బిగ్ బాస్లో మీ అందరిని అలరించాను. నెక్స్ట్ అద్భుతమైన ఫిల్మ్తో మీ ముందుకు రాబోతున్నాను. కొట్టానంటే అబ్బా, పైన కింద దెబ్బ. గారు. ఏంటమ్మా కొడుకు నాచేలే పంపించి ఏమంటారమ్మా? దేవుడా, యు ఆర్ ఎ గుడ్ గాడ్. భలే టైంకి వస్తావు తమ్ముడు నువ్వే. కలిసి చిదంబరం గారు. ఏ టైంకి వచ్చినా కానీ యాంకర్ గారు అయితే భలే ఉన్నారు. ముద్దు చేస్తున్నారు, బొద్దుకున్నారు. ఆ బొగ్గలు చూడు నొక్కాయాలు పెట్టింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఆహా, ఏమిటయ్యా చిన్నపిల్లని పట్టుకొని ఎందుకయ్యా అంత భయపెడతారు? ఇదిగో కళ్ళు చిదంబరం, అలా భయపెట్టకూడదయ్యా. వేణుమాధవ్ గారు. అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. శకుంతల అక్క దగ్గర నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా. పిచ్చ కుట్ర కొడుతుంది. అక్క నువ్వు వచ్చినావు అక్క. ఏంట్రా నల్ల బాలు, నల్ల తరాసు లెక్క నాకు సంత. శివాజీ షిండే గారు. ఏంటే నల్ల త్రాసు లెక్క నాకే చంపితే మేమేమేమేమేమో ఊరుకుంటామనుకున్నావా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? మేము లాడిని పట్టుకోవడానికి నానా సంఖ్యలు నాకుతుంటే మీరు మద్దు సినితో ఎంటర్లు వేసుకుంటారు. చుచ్చుకరు బిట్ట చుచ్చుకరు. అంబరీష్ పూరి గారు. ఏంటి లక్ష్మణ రేఖ బలక, నీకు పట్టిన ఆ దుష్టగ్రహాలని వదలగొడతా ఆబ్రకాదబ్రా. కైకాల సత్యనారాయణ గారు. ఏమిటయ్యా ఏమంటా ఈ కథతో నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదయ్యా అన్నట్టు ఈ మధ్య ఒక పాట కూడా నేర్చుకున్నాడయ్యా. నీ కళ్ళను పట్టుకుని అడవదనది చూడు అంత కనపడకరాదయ్యా. అరుంధతి విలన్ సార్. అన్నా అరుంధతి పిందె పర్వానికొచ్చింది. వసే అరుంధతి, అమ్మాలే ఎంత బొమ్మాలే. వి హనుమంతరావు గారు. ఎందుకు నువ్వు వల్ల అరుస్తా ఉంటావు నాకు తెలియదు. అమ్మాలి అంటే బొమ్మలు అమ్ముతావు. అరే తమ్ముడు నువ్వు కూర్చోరా బాయ్, సమాధిలో కూర్చున్నావు అని కామ్గా కూర్చోకుండా అరిస్తే ముసలి దడుచుకుంటారు రా బాయ్. నిర్మలమ్మ గారు. ఊరుకోవయ్యా మొదల స్టెప్స్ వచ్చినవాడా, ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకో, ఏం మాట్లాడుతావు? నీ కాలు కోల కడుపు కాల ఆకలి అవుతుంది, ఇడ్లీ పెట్టాయ్యా అంటే ఏం పెట్టావయ్యా నువ్వు? రవితేజ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఏం చూచి ఐ లవ్ యూ చంటిగాడు లోకల్ ఏమంటానా? ప్రభాస్ గారు. డార్లింగ్, ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నా. నేను ఎవడో తెలుసు నీకు? ఏంటి ఇంత స్టైలిష్ చెప్పనుకున్నావా? నేనెవడనే
ఒక్కడుగు డార్లింగ్, ఏమన్నా మాట డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. సాయి కుమార్ గారు. గ్రాంధిక భాషలో ఉన్న డైలాగుని స్టైల్గా చెప్పేసి ప్రభాస్ నువ్వు తప్పించుకున్నారు కొనావా? లైన్ హాట్ అన్నా. గుండె హనుమంతరావు గారు. లైన్ హార్టెడ్ అంటే సింహానికి ఉన్న గుండె అని అర్థం. మనుషులకి సింహంకున్న గుండె ఉంటుందా అండి? డైలాగ్ కోసం చెప్పారు సాయి కుమార్. శ్రీహరి గారు. ఇందాక అడిగితే చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మామూలునే కాదు. అమ్మ ఆకలి అవుతుందంటే ఎవడు అన్నం పెట్టలేదు, కానీ చిన్న తప్పు చేస్తే మాత్రం పిచ్చగా తిడుతున్నారు. మీరెవరు నాకు అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను చెప్పాడు, ప్రజాక్షేమం కోసం చెప్పాడని తెలియజేసుకుంటూ అభివృద్ధి జరగాలి, విలసన చెప్తూ టాటా బాయ్ బాయ్ సీరియో. రాజశేఖర్ గారు హీరో గారు. చాలా సంతోషంగా ఉంది. ఇంటర్వ్యూలో నన్ను కూర్చోబెట్టే జీవిత సరే అని చెప్పింది, చాలా సంతోషం. సో మా అందరికీ ఇష్టమైన బిగ్ బాస్ గారు వయసు. ఈరోజు బిగ్ బాస్లో జరిగే లగ్జరీ బడ్జెట్ కోసం మీరు ఈ యాంకర్తో కలిసి పాట పాడాలని కోరుకుంటున్నాను. మీ బిగ్ బాస్ కేసీఆర్ గారు. ఏంద్రావై పుట్టుని పొడుగుని కొడితే పొడుగుని పోచం కొట్టిందంట. బంగారు తెలంగాణ కోసం ముందు పోతాను, ముచ్చట్లేదు. జై తెలంగాణ, నువ్వు మస్తుకున్న తను. జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క చెల్లికి నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, సమాజ పాలన రావాలని తెలుసుకుంటూ దుష్ట శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఓ పక్క ఎన్నో టీవీ ఛానల్స్ మన మీద బుర్జలుతా ఉన్నాయని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరిని నా దేవుడు చూసుకుంటానని తెలియజేసుకుంటూ, విలసన చేయలేమ్మా అంటూ నీ నుదుటి మీద ముద్దు పెడతాను తమ్ముడు. వ్యవసాయి గారు. ఇదిగో చూడవయ్యా, ఏది చూసుకున్నా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అసెంబ్లీలో ఎంతో మంది నా మీద ఏదో సెలవుక్తులు వేద్దాం అనుకుంటారు, కానీ నేను ఎందుకు వదులుతానయ్యా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువ మాట్లాడబాక, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ నాయనా. జియో గారు. వామ్మో, వాడిని చూస్తుంటే ఏందయ్యా వాడు అలా మాట్లాడుతున్నాడు, పెద్ద కొట్టుడున్నట్టున్నాడయ్యా వాడు. ఈ డబ్బులన్నీ నాకే. కొండవలస గారు. ఏటనుకోతున్నాను నన్ను చూస్తుంటే, నా కండలు చూచావా ఏటి? 6 ప్యాక్ చూస్తావా? ఆ చూస్తే ఇది ఒకసారి పంచాననుకుని ఎముకలని గడగడ ఉనిపోతుంది. ఏంటనుకున్నావు? నీకోకే నాకు దశావతారంలో బామ్మ వాయిస్ మంచిగా. ఏమరా ఒరే దశావతారం, ఎక్కడున్నావురా? ఎక్కడ నా చిచ్చు కొడుకు మురుగేశా? అదే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఏమని చెప్తారు? ఎంఏ బయాలజిక్ సైన్స్, నువ్వు టెరిఫిక్ సైంటిస్ట్వా, సైంటిఫిక్ సర్ఫిస్ట్వా? ఒక లాఠీ పెట్టి తట్టి కొట్టి మొత్తం బయటకు రావాలి ఏమనుకుంటున్నావు? నూతన్ ప్రసాద్ గారు. చెయ్యి లాఠీ పెట్టి కొడితే బయటకు వస్తుంది, అలా మాట్లాడకూడదు ఆయన. అసలుకి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఏమంటావు? ఇదిగో మనవడా, నువ్వు అక్కడికి వెళ్ళి మీ బామ్మ రాకుండా చూసుకో, నేను మిగతా కార్యక్రమాలు చూసుకుంటా. బాబు మోహన్ గారు. అన్నా, బామ్మగారికి కూడా నువ్వు భయపడుతున్నావు అంటే మామూలు విషయం కాదన్నా. అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎలా పడుతున్నావు? మరద్దే తొందర అంటే అలా చూడకూడదు తండ్రి. సుధాకర్ గారు. ఒరే పిచ్చ కొట్టుడు కొడుతున్నావు కదరా నీ అబ్బా. ఒరే వాడు బతికొచ్చాడురా, నా కళ్ళతోడు చూచాడురా నీ అబ్బా, నన్ను డబ్బరా నీ ఎక్కబ్బా పిచ్చ కొట్టుడు కొడతా నీ అబ్బా. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా ఏమన్నా అనుకోండి, నేను ప్రశాంతంగా ఉన్నానంటే తెలుగు కళాకారులే అండి. నేను మంచిగా మందు తాగుతున్నా అండి, తక్కువని పాడకుంటా ఉంటా. ఒరే నాకు నేను మాడిపోయిన రోజు తాగుతుంటే కనిపించి వినిపించకుండా పాటలేని ఎవరు? నాకేం జరుగుతుందో తెలియాలి ఇక్కడ. తాగిపోతు రమేష్ గారు. అరే అన్నాను అట్ట అరిస్తే కాదు, అరే మొత్తం నన్ను అడుగుతా. తీయాలంతే, ఒక కొట్టారుంటేవండి. అరే అన్నా మస్తు చెప్పినావు, తీ. ప్రకాష్ రాజ్. నేను సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్లు ఒక తండ్రిలా చేశాను, వేరే సినిమాల్లో ఒక విలన్లా చేశాను, ఇంకో సినిమాలో కన్నింగోళ్ళ చేశాను. ఇదంతా నాకు రావటానికి కారణం కళామ తల్లి ఆశీర్వాదాలు. లేకపోతే నేను ఎక్కడుంటానండి? హ్యాపీ డేస్ టైసన్ వాయిస్ చేయగలరు.
యాక్చువల్గా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ షౌష్. ఐ థింక్ 2 yearsలో కంపెనీ పెడతా. ఆ కంపెనీలో మీ అందరికీ జాబ్స్ ఇస్తాను కూడా. అయినా వాడు నా ఫ్రెండ్ రా, వాడికంటే నాకు ఇష్టం రా, ప్లీజ్ రా. ఓకే, ఐ థింక్ సీనియర్స్ జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు కదా. సుమన్ శెట్టి గారు ఒరే డూర్మాడు కూడా దుష్టుడా, అమ్మ వర్షోడు పుట్టినోడా, ఇదిగో అమ్మ ఈడే రవి గారు పొద్దున్నే ప్రేమించుకుంటారమ్మా. మేడం మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు. సప్తగిరి గారు అబ్బా ఒరే సుధీరా, యానుడు పట్టుకొచ్చావరా దీన్ని. అక్క ఎందుకు ఇంకో రౌండ్ తెచ్చుకుంటావా? ఒరే పోసారి కృష్ణమురళి గారు రాజా, వాడెవడో ఒక అమ్మాయిని తెచ్చాడు కదా అని ఎగేసుకుంటా వెళ్ళావు. అదే అమ్మాయి పిచ్చ కుట్టుడు కొడుతుంటే సుధీరా యానుండి పట్టుకొచ్చావంటే ఎట్టా రాజా? నాకు అసలుకే మెంటల్ రాజా. మంచిగా ఉంటే ఐ లవ్ యూ చెప్తారు రాజా, చెడ్డగా ఉంటే ఐ హేట్ 2 చెప్తారు రాజా, ఇంకా చెడ్డగా ఉంటే ఐ హేట్ 3 అంటాను రాజా. బట్ ఐ లవ్ యూ రాజా, నువ్వు బాగున్నావు రాజా. బేబీ శాలిని గారు రాజు నేను చచ్చిపోయిన తర్వాత ఏడా కడతా అక్క అందరూ అడిగావా తీసుక రాజు ఇది గుడ్ బాయ్ రాజు. సర్ల గారు ఒరే మీ అక్కకు నా పట్టు చీర ఒక్కసారి పచ్చడి నాకు బాగుంది. రజనీకాంత్ గారు అయ్యా నేను ఎప్పుడు పాఠాలు చెప్తూ ఉన్నాను, కానీ చాలామంది నన్ను ఆచార్య 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 ఉంటా అంటారు. బహుశా నేను అందరికీ గుణ పాఠాలు చెప్తారనేమో. ఆచార్య విక్రమార్కుడు విలన్. ఏ జింతా కత్తి కత్తి క్యా హై? మన ఊరు రామరాజ్యం రా. ఎవడన్నా వస్తేనే కదా దొంగలుంటానికి. గోమూత్రం సర్వరోగ నివారిణి. ఏ జింతా కత్తి కత్తి క్యా బోలో. రఘుబాబు గారు బావా ఏంది బావా ఏసేమంటావా? మౌలుగా కదా బావా, లంగా పోని నెటితో రద్దయిపోని నిన్నలా మొన్నలా ఏసేమంటావానా? రవికృష్ణ 7/2 బృందాలు గారు. అయ్యో నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు నీ కాళ్ళకి ఏమి తగలకూడదని, నేనెవరో చూడకూడదని అనుకుంటారు మీ అమ్మైనా మీ తమ్ముడైనా. అయ్యో ఏంట్రా చూస్తున్నావు? నాకే గతలేదు ఇక్కడ. అనిత నువ్వంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలియదు అనిత. నాకంటూ నా అత్త కూతురు మా కూతురు దొరకరా. కృష్ణ భగవాన్ గారు నాకు ఇష్టమైన ఫేవరెట్. ఇదిగా ఎక్స్క్యూజ్ మీ, మాటలు నేర్చిన చిలకని ఊసుకో అంటే డిస్కో అన్నట్ట. ఏంటి బా ఎక్కడికి వెళ్తున్నా చాయ్ తాగడానికి వస్తావా? ఇంకా నెక్స్ట్ ఏమిటి? పరిస్థితి గోపాలకృష్ణ గారు. ఇలా చూడవయ్యా, రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, య అంటే యంత్రాంగమే రాజకీయమయ్యా, అబ్బవయ్యా నీ సోది. ప్రదీప్ రావతి గారు. నీకు మీ అన్నకి ఉన్న సంబంధం ఏమిటంటే గుండుకి బొచ్చుకున్న సంబంధం అన్నారు. నువ్వేమన్నా అవతార పురుషుడువా? నీ అమ్మ ఏమన్నా అన్నపూర్ణేశ్వరా? షేర్ బీహార్ కా షేర్. ఉదయ్ కిరణ్ గారు. చిన్నప్పుడు నా పేదరికన్నా మనించాం. చిన్నప్పుడే కొడదాం అనుకున్నా, మా అబ్బాయి అంటించింది. ఇప్పుడు నా ప్రేమను వ్యక్తాలు చేసాం. ఇప్పుడు కొట్టాలని ఉంది, కానీ నా చెల్లెడ్డి వచ్చింది, బతికిపోయాం. రావుపల్లి గారు. అన్నట్టు పొద్దున మీ నాన్నగారు కనపడ్డారు. ఆకలి అవుతుంది బాబు అన్నారు. అయినా ఇందిరాగాంధీ పక్కనే నేను, రాజీవ్ గాంధీ గారి పక్కనే నేను, ఎన్టీఆర్ గారి పక్కనే నేను. జాతకాలు చెబుతాం ఒకసారి నీ చెయ్యి నాయన. బాలకృష్ణ గారు. అది ఇదైనా ఏదైనా మరి ఈ ప్రేక్షకులు అభిమానులు అందరూ అంటారు బాలకృష్ణ కొడతారని. మా ఫ్యాన్స్ అనుకుంటారు బాలకృష్ణ హ్యాండ్కి టచ్ అయ్యింది అని. తెలుసుకోకుండా ఏదో రాస్తూ ఉంటారు. ఐ డోంట్ కేర్. చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక్కడే చెప్తున్నాను అధ్యక్ష, ఎంతోమంది ఎన్నో మాటలంటూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. గుండె రగిలిపోతా ఉంది. నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోకుండా, ఏంటి చిన్న పెద్ద భావంతరం లేకుండా మర్యాదగా మాట్లాడకుండా ఏంటని ఈ మాటలు కడిగి పడేస్తానే అనుకున్నారు. గుమ్మడి గారు. అయినా మరి నేను ఎన్ని సినిమాల్లో ఎంత బాగా యాక్ట్ చేసినా కానీ అందరూ నేను గుండెపోటు గుమ్మడి అంటూ నాకు గుండెపోటుని తెచ్చారు నాయన. నా వల్ల కావడం లేదు బాబు. జయప్రకాష్ రెడ్డి గారు.
ఏమిరా ఏం చేస్తానా గబ్బు నాయాల ప్రతి ఓడు వచ్చి కూర్చో అంటాడు. ఏంది నా ఆశ రాసుకోమంటావా? ఈడమ్మ బడవ మా తాత సీటు గండమా అన్నాడు తప్ప సీటు కింద గండమని చెప్పలేదబ్బా. ఎల్బి శ్రీరామ్ గారు. ఒర్రి ఎల్లిగా ఏం మాట్లాడుతున్నావురా సార్? అందరి కుటుంబాల్లో ఏప్రిల్ 1 వచ్చిందంటే అమ్మో ఏప్రిల్ 1 అని మా బతుకులన్నీ తెల్లారిపోతున్నాయి సార్. దయచేసి మమ్మల్ని చంపేయండి సార్. ఏమంటావు ఎల్లిగా? వెంకయ్యనాయుడు గారు. మరి దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. హాయ్ గోలీకా జవాబు గోలీకా జవాబ్. మరి భాజపా పార్టీ ఆ విధంగా ముందుకు పోతుందంటే మరి తెలుగువారు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని మోడీ గారి పరిపాలన అందరూ చేయకుంటారని తెలియజేసుకుంటూ ఉంటాను నాయన. బిగ్ బాస్ తమన్నా గారు. రవి బిగ్ బాస్ అందరి నన్ను ఏడిపిస్తున్నారు. బిగ్ బాస్ రవి ఐ లవ్ యూ. ఏంట్రా అలా చూస్తున్నావు? మాకు ఇష్టమైన వ్యక్తి రాజన్న. సూపర్ అన్న. హై డార్లింగ్స్, వాహిని ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే హాయ్ అండి, వాహిని ఎంటర్టైన్మెంట్ సక్సెస్ చేసుకోండి, బాగుంటుంది. వాహిని ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మస్తు ఉంటుంది. హాయ్ నేను మీ నాగార్జున. వాహిని ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాహిని ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చంటిగాండి. వాహిని ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వాహిని ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా భూతో నా భవిష్యత్తు లాగా దబిడి దిబిడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.